మై ఒపీనియన్ ఆన్ రాజాసాబ్ మూవీ. ఇందాక మూవీ చూసొచ్చాను. ట్రైలర్ చూసి బాగా హైప్ ఎక్కించుకుని వెళ్ళాను. ట్రైలర్లో ఉన్నట్టుగానే కమర్షియల్ ఎలిమెంట్స్ విత్ హర్రర్ ఎలిమెంట్స్ ఉన్నాయి. కాకపోతే అన్నీ మిక్స్ అయిపోయాయి. లైక్ ఎకివి కంప్లీట్ చేయలేదు, కంప్లీట్ సాటిస్ఫాక్షన్ ఇవ్వలేదు. ఎడిటింగ్ ప్యాటర్న్ వల్ల కానీ, లేకపోతే ఆ చాయిస్ ఆఫ్ స్క్రీన్ ప్లే వల్ల కానీ నాకు ఎందుకో అనిపించలేదు అంత. లైక్ ఒక సీన్ వస్తుంది, అది కంటిన్యూ అవుతుంది అని నీకు అర్థమయ్యే లోపు కట్ అయిపోతుంది, అంటే అబ్రప్ట్గా ఇంటరప్ట్ అవుతుంది. అండ్ ఆ మూవీ కాన్సెప్ట్ వైజ్గా మాత్రం డైరెక్టర్ గారు బాగా రాశారు. మారుతి గారు మాత్రం సూపర్ కాన్సెప్ట్ అనుకున్నారు. కాకపోతే ఎగ్జిక్యూషన్లో మాత్రం తేడా కొట్టింది. లైక్ కమర్షియలైజ్ చేయాలి మూవీని, లైక్ పాటలు యాడ్ చేయాలి, ఎలివేషన్స్ యాడ్ చేయాలి, లేకపోతే 3 హీరోయిన్స్ గ్లామరస్గా చూపించాలి, అవన్నిట్లో చూపెట్టి కాన్సెప్ట్ మాత్రం పక్కకి వెళ్ళిపోయింది అనమాట. సో ఫైనల్ వర్డిక్ట్, ఒకవేళ ప్రభాస్ అన్నని మీరు స్క్రీన్ మీద చాలా రోజులైంది చూసి అంటే జస్ట్ గో ఫర్ ఇట్. ఈజీగా మీకు నచ్చేస్తుంది, ఆబ్వియస్గా నచ్చేస్తుంది. కాకపోతే కాన్సెప్ట్ చూసి వెళ్తే మాత్రం మీరు పక్కా డిసప్పాయింట్ అవ్వాల్సి వస్తుంది. అండ్ మన ప్రభాస్ అన్నది రాజాసాబ్ గెటప్లో ఒక లుక్ ఉంటుంది కదా, ఆ లుక్లో ఉన్న సీన్స్ అన్ని లేపేశారు. సో డిసప్పాయింట్మెంట్ మాత్రం పక్కా ఉంటుంది, మీరు ఒకవేళ అది కూడా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసి వెళ్తే. అండ్ డీటెయిల్ రివ్యూ మన ఛానల్లో తొందరగా డ్రాప్ అవుతుంది. అలాగే సంక్రాంతికి వచ్చే అన్ని మూవీస్ రివ్యూస్ కూడా మన ఛానల్లో డ్రాప్ అవుతుంది. జస్ట్ ఫాలో చేసి పెట్టుకోండి, సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అండ్ ఇలాగే మీ ఒపీనియన్ రాజాసాబ్ మీద ఏంటో కామెంట్ సెక్షన్లో చెప్పండి.